కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పొయ్యి దగ్గర కూర్చొని, దేవా నాకు వేడిమి తగలకుండా చెయ్యి, నాకు చల్లదనాన్ని కుమ్మరించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు ఇలా సమాధానం ఇస్తాడు. ఏంటంటే, ముందు నువ్వు పొయ్యి దగ్గర నుండి దూరంగా జరుగు, చల్లదనం దానంతట అదే వస్తుంది అని చెప్తాడు. నువ్వెంతటి పాపంలో ఉన్నా సరే దేవుడు నిన్ను బయటికి తీసుకురాగలడు. కానీ ఆ పాపం మీద లోపల ఇష్టం మాత్రం నీకుంటే ఆయన ఏమీ చేయలేడు. నువ్వు పాపానికి దగ్గరగా ఉండి పాపములో బ్రతుకుతూ ఆ పాపాన్ని జుర్రుకుంటూ ఉంటే దేవుడు నువ్వెంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వినలేడు. అతిక్రమములను వదిలిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. నీవు దేవుని కనికరాన్ని పొందుకోవాలి అంటే మొదటిగా నీవు నీ పాపాలను వదిలిపెట్టాలి. నువ్వు ఎంతటి పాపి అయినా సరే నీ పాపాన్ని వదిలిపెడితే దేవుడు నీ ప్రార్థనను ఆలకించడం మాత్రమే కాదు, నిన్ను అత్యున్నతమైన స్థితిలో నిలబెడతాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అబ్బా, ఎంత అద్భుతం కదా! పాపులు మొరపెట్టగా ఆయన ఆలకించును అని అంటలేదు. అతిక్రమములు చేయువాడు మొరపెట్టగా ఆయన ఆలకించును అని అంటం లేదు. దుష్టుడు మొరపెట్టగా ఆయన ఆలకించును అని ఆయన అనడం లేదు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఇక్కడ ఎవరు నీతిమంతులంటే, పాత రోత జీవితాన్ని, పాపాన్ని వదిలిపెట్టి ప్రభువుకి విశ్వాసముతో ప్రార్థన చేయువాడు నీతిమంతుడు. ఆయన నిజమైన రక్షకుడు అని నమ్మినవాడు నీతిమంతుడు అవుతాడు. అలాంటి వారు మొరపెడితే యెహోవా వారి ప్రార్థనను ఆలకిస్తాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనికి తోడై ఉండెను, కనుక అతడు కాపాడబడుచూ ఉండెను. అసలు దావీదు ఎలా ప్రార్థన చేసేవాడు, ఎలా దేవునికి మొరపెట్టేవాడు? మనకు బాగా తెలుసు. దావీదు దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు దేవునికి స్తుతి అర్పణ చేసేవాడు. ఇలా 10 సార్లు దేవుణ్ణి దినమునకు దావీదు ఎదుర్కొనేవాడు. అతను ఏ విధంగా మొరపెట్టాడు, ఏ విధముగా మొరపెడితే దేవుడు అతనికి ఆన్సర్ చేశాడు? మొదటిది, దావీదు ఇరుకులో విశాలత కొరకు ప్రార్థన చేసేవాడు. చూడండి, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి. ఇరుకు అంటే నిరుత్సాహముతో దిగజారిన స్థితి. విశాలత అంటే కష్టాలను అధిగమించి ఊపిరి పీల్చుకున్న స్థితి. దిగజారిన స్థితి నుండి మళ్ళీ ఎగిసే కెరటంలాగా మళ్ళీ తన సింహాసనం మీదకి వచ్చి కూర్చునేవాడు. ఎలా అంటే దేవుని సహాయం పొందుకొని ఆ కార్యాలు చేయగలిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇరుకులో మనుషుల సహాయం కొరకు ఈరోజు నువ్వు పరిగెత్తుతున్నావా? అయితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనుషుల సహాయము వ్యర్థం. నీ కష్టాలు తీర్చకపోగా నీ మీద ఎక్కువగా ప్రచారాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో, కష్టాల తర్వాత ఉండేది ఏంటో తెలుసా? సుఖమే ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలని ఏంటంటే, దావీదు వలె సమస్త పరిస్థితుల్లో కూడా నీకు ఇరుకైనా, ఇక్కట్టైనా, సమస్య అయినా, ఏదైనా సరే, నీ జీవితంలో ఏదైనా సరే, నువ్వు దావీదు వలె దేవుని మీద ఆధారపడగలిగితే నువ్వు నమ్ము, నా ప్రభువు నీ ఇరుకులో నీకు విశాలత కలుగు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవది, దావీదు ఎలా ప్రార్థన చేసేవాడంటే, శత్రువుల బారి నుండి విడుదల కొరకు ప్రార్థన చేసేవాడు. యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించును అని అంటాడు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది ఆ మాట. అనేక సార్లు చిక్కిపోయాను, నా పని అయిపోయింది అనుకున్నాడు దావీదు. అయినప్పటికీ సౌలు చేతిలో నుండి దావీదుని దేవుడు 18 సార్ల కంటే ఎక్కువ సార్లు విడిపించాడు. రక్షించడం మాత్రమే కాదు, దావీదుకి 2 సార్లు సౌలును అప్పగించాడు. కానీ దావీదు సౌలును చంపలేదు. ఎందుకంటే దావీదు ఏమనుకున్నాడంటే, సౌలు దేవుని చేత అభిషేకం పొందినవాడు కాబట్టి అతను నేను చంపకూడదు అని భావించుకున్నాడు. కాబట్టి
అతన్ని వదిలిపెట్టేశాడు. ఈర్ష్య చేత, అసూయ చేత ఎవరైనా మిమ్మల్ని బాధిస్తున్నారా? అయితే గుర్తుపెట్టుకో, ప్రభు అంటున్నాడు, పగ తీర్చుకొనుట నా పని. నువ్వేం చేయాలి తెలుసా? అతని కొరకు ప్రార్థన చేయాలి. నిప్పులు కుప్పగా పోసినట్లుగా. గుర్తుపెట్టుకో, నీ శత్రువును ప్రేమిస్తే అతని మీద నిప్పులు కుప్పగా పోసిన వాడు అవుతావు. వాడి మీద పగ తీర్చుకునేవాడు దేవుడు అవుతాడు. కాబట్టి దావీదు ఏం చేసేవాడంటే, ఇదిగో ప్రభువా, నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించు అని ప్రార్థన చేసేవాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో విశ్వాసికి శత్రువు ఎవడో? ప్రధాన శత్రువు ఒక్కడే, వాడే సాతానుడు. వాడు మనల్ని 4 రూపాల్లో బాధ పెట్టాలని, భయపెట్టాలని మనకు తారసపడతా ఉంటాడు. 1, ఈ లోకం మనకు శత్రువు. 2, సాతాను మనకు శత్రువు. 3, మన శరీరమే మనకు శత్రువు. 4, మరణం మనకు శత్రువు. వీటన్నిటిని జయించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరణముతో సహా మన యేసయ్య జయించగలిగాడు. కాబట్టి మనము శోధనలు వచ్చినప్పుడు దావీదు వలె దేవునికి ప్రార్థన చేస్తే ఆయన తప్పక మనల్ని విడిపిస్తాడు. 3వది ఏంటంటే, దావీదు ఆపత్కాలములో ఆదరణ కొరకు ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది కదా, ఆపత్కాలములో యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును. ఏంటంట? ఆపదల్లో మనకు ఉత్తరం ఇవ్వగలిగిన దేవుడు ఒక్కడే ఉన్నాడండి. మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరిని అడిగినా ఎవరు మనకు సహాయం చేయరు. ఇర్మీయా గ్రంథంలో ఉంటుంది కదా 33:3లో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటాడు. మనల్ని 7 మార్గాల ద్వారాట మన దేవుడు మనల్ని ఆదరిస్తాడట. ఎంత అద్భుతమో చూడండి. శత్రువుల బారి నుండి మనల్ని పడకుండా ఆదరిస్తాడు, శ్రమల నుండి ఆదరిస్తాడు, ఆపదల నుండి ఆదరిస్తాడు, పాపముల నుండి విమోచించి ఆదరిస్తాడు, మరణము నుండి తప్పించి ఆదరిస్తాడు, రోగమును స్వస్థపరిచి ఆదరిస్తాడు, దుష్టుల బారిన పడకుండా వారి చేతిలో నుండి విడిపించి ఆదరిస్తాడు. ఇటువంటి అద్భుతమైన ఆదరణ మనకు ఎక్కడి నుండి దొరికింది చెప్పండి? కాబట్టి ఈ క్షణమే మనం ఎప్పుడు కూడా ఆపదల్లో ఉన్నప్పుడు మన రక్షకుడైన యేసయ్యకి మొరపెడితే ఆ ఆదరణకర్త ఆపదలన్నిటి నుండి మనం విడిపించి మనం రక్షిస్తాడు. 4వది, దావీదు స్వస్థత కొరకు ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం అంటాడు కదా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని అంటున్నాడు. దావీదా, నువ్వు ఎప్పుడు అనారోగ్యం పాలయ్యావు? నీకు ఎప్పుడు రోగం వచ్చింది? దావీదు ఎప్పుడు రోగి అన్నాడో ఇక్కడెక్కడ కానీ లిఖితం చేయబడలా. కానీ ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దావీదు ఎప్పుడో ఒకసారి అనారోగ్యం పాలయ్యాడు. దావీదు జీవితంలో కలిగిన రోగాలు ఏంటో తెలుసా? అది శరీరానికి పట్టిన రోగం కాదు. కీర్తనలోనే అంటాడు, అతని అతిక్రమములు అతనికి ఒక రోగంలాగా అనిపించాయి, అతని పాపములు అతని దృష్టికి రోగంలాగా అనిపించింది, అతని దోషములు అతనికి రోగంలాగా అనిపించాయి. అందుకే అంటాడు కదా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా, ఈ సోపుతో నన్ను కడుగయ్యా అని అంటాడు. నా పాపములన్నీ పోవునట్లుగా, నా దోషములన్నీ పోవునట్లుగా, నా అతిక్రమములన్నీ పోవునట్లుగా, నా అపవిత్రత అంతా పోవునట్లుగా నన్ను శుద్ధునిగా మార్చు. ఇది ఒక పెద్ద రోగం. ఏంటి రోగం? అతిక్రమములు అనే రోగం, పాపం అనే రోగం, దోషములు అనే రోగం. ఈ రోగాలు నీ జీవితంలో ఉంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు వర్ధిల్లలేవు. నువ్వు వర్ధిల్లాలంటే వీటన్నిటిని కూడా మనం వదిలిపెట్టాలి. కాబట్టే దావీదు ఈ రోగాలలో పరమ వైద్యుడైన దేవుణ్ణి కలుసుకున్నాడు. ఏ బలహీనతలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఈ అనారోగ్యంతో దేవుని సన్నిధికి వచ్చావు, ప్రభువా దయచేసి నన్ను స్వస్థపరచయ్యా అని దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నీ బాల్య పాపాలన్నిటిని కూడా ఆయన కడిగి వేస్తాడు. నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధిని కూడా ఆయన స్వస్థపరిచే యెహోవాయే ఉన్నాడు. 5వది, చివరిది, దావీదు శ్రమల నుండి సహాయం కొరకు ప్రార్థన చేశాడండి. శ్రమలంటే ఎవరికండి ఇష్టం? ఎవరికి ఇష్టం? భక్తుడు ఏమంటాడు తెలుసా? శోధించబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడ్డానంట. మనకేమో శోధనలు ఇష్టం ఉండదు, శ్రమలు ఇష్టం ఉండదు. కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. దావీదు సౌలుకు భయపడి అరణ్యమునకు పారిపోయాడు. మన దేవుడు
శోధించబడడానికి అవకాశం ఇవ్వడం మాత్రమే కాదు, శోధనలో నుండి ఎలా తప్పించుకోవాలో మార్గం కూడా తెలియజేసేవాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, మొరపెట్టుట మన వంతు, రక్షించుట, కాపాడుట, ఆదుకొనుట, సహాయము చేయుట దేవుని వంతు. ఇవన్నీ దేవుడే చేస్తాడు. కేవలం మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. దావీదు జీవితంలో ఇరుకొచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేశాడు, దావీదు జీవితంలో దావీదును శత్రువులు దొరుకుతున్నప్పుడు ఎలా ప్రార్థన చేశాడు, దావీదుకి ఆపద కలిగినప్పుడు ఆదరణ కొరకు దావీదు ఎలా ప్రార్థన చేశాడు, దావీదుకి అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థ కొరకు ఎలా ప్రార్థన చేశాడు, దావీదు శ్రమలో నుండి తప్పించడం కొరకు దేవుని సహాయం కొరకు ఎలా ప్రార్థన చేశాడో మనం నేర్చుకున్నాం. అయితే దావీదు ఈ 5 రకాలుగా ప్రార్థన చేశాడు కదా. దావీదు ఒకవేళ ఈ 5 ప్రార్థనలు కూడా పాపములో నుండి చేసి ఉంటే విడిపించబడేవాడా? విడిపించబడేవాడు కాదు. దావీదు మొదటిగా తన పాపాలను ఒప్పుకుంటూ, పాపాలను విడిచిపెడుతూ, పాపాలను విసర్జిస్తూ, తన పాపాలన్నిటినీ ఒప్పుకుంటూ కడుగుకుంటూ ప్రార్థన చేసేవాడు. కాబట్టి చూడండి, అతని ప్రార్థన దేవుని సన్నిధికి ధూపంలాగా చేరింది.